సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇదైతే కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదైతే పోకెమాన్ కార్డ్ షాప్ అనేది అయితే కొత్త గేమ్ అయితే దొరికింది. సో ఓపెన్ చేయగానే మనకైతే నేమ్ అయితే అడుగుతుంది. నేమ్ ఫిక్స్ చేసే ముందు మీరైతే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో నేమ్ అయితే ఎప్పలానే ఆర్టీజీ కార్డ్స్. ఓకే, కలర్ ఏమన్నా సెట్ చేస్తుందా? ఏం లేదు. ఓకే ఓకే, లెఫ్ట్ తంబు, గాట్ ఇట్. ఓకే యా, ఆర్టీజీ కార్డ్స్ ఈయనది మన ఇంటికి వచ్చి. ఓకే, ఓ షిట్, యాడ్స్ అయితే మనకు వద్దు. ఆఫీస్ అయితే క్లోజ్లో ఉంది. ఇదేదో ఇచ్చిండు మనకు, కొన్ని కార్డ్స్ ఇచ్చిండు. ఓకే, ఓపెన్ చేసి ఇందులో పెట్టాలంట. అండ్ ఈ గేమ్ గురించి మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. బయట ఉందా చిత్తబుట్ట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, దీనికి ప్రైజ్ పెట్టాలి. మనకి ప్రాఫిట్ ఇది ఇంకా పెంచేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు గ్రీన్ అయింది, బాగానే పెంచుదాం గైస్. ఓకే, రెడ్ అవుతుంది. ఓకే, $4 పెట్టేద్దాం గైస్. మనకైతే ప్రాఫిట్ $2.40 అయితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆఫీస్ అంటారు అయింది. షాప్ అయితే ఓపెన్ చేసేసిన. ఇదేంటిది? ఈవెంటా? ఏం ఈవెంట్ గైస్ ఇది? హోస్ట్ గేమ్ ఈవెంట్ ఏమో గైస్, నాకు అర్థం కాలేదు. ఓకే, మేడం అయితే వచ్చేసింది. మేడం ఉన్నాయండి, మీరే కొనేయండి మేడం. చూద్దాం మేడం ఎన్ని ఉంటుందో. 3 ఓ ల్యాగ్ ఎందుకు అవుతుంది? ఓకే, $12. ఓకే, ఫస్ట్ బోని $12 వచ్చింది. ఓకే, ఇంకో మేడం వచ్చింది. మేడం మీరు 4 గంట. ఓకే, పైసలు ఇస్తుంది మేడం. $4. థ్యాంక్ యూ మేడం. ఏంది అందరు 3-4 కొంటారు? ఈడెందుడు రే. ప్రైస్ $12 అయితే $100 ఇస్తే ఎందుకు రా, చిల్లర తెచ్చుకోవచ్చు కదా. కాటన్. ఓకే, అండ్ నాకైతే కొన్ని టిప్స్ అయితే తెలుసు, అందుకే ఇట్లా మనం దేనికైనా ప్రైజ్ పెడితే రౌండ్ ఫిగర్ పెట్టాలి గేస్. అంటే ఇట్లా 0 లెక్క పెట్టాలి. అప్పుడే మనకి ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, $12 పెట్టేసినా అయిపోయింది. అదే చిల్లర పెట్టినాం అనుకోండి, 4 ఇది 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 ఏదేదో అడుగుతారు. అందుకే ఓకే, 300 నైస్. ఇదేంది? ఓకే ఇక్కడ నుంచి మన సామాన్లు అయితే కొనుక్కోవచ్చు. ఓకే, ఇవైతే అన్లాక్ లేవు. ఫస్ట్ అయితే వాటర్ టైప్ అంట. నెక్స్ట్ ఇది ఫైర్ టైప్ కావచ్చు. రెడ్గా ఉందిగా. సార్ మీరు బాగున్నారు సార్, సూపర్ సార్. $10. ఏంటి సార్ ఒక్కటి కొంటారు? 16 నైస్. మనమైతే లెవెల్ 1 ఇంకా. లెవెల్స్ పెరిగే కొద్దీ కొత్త కార్డ్స్ అయితే అన్లాక్ అవుతాయి. మేడం బాగానే తీస్తుంది. మనకు వచ్చిన ఫస్ట్ ఎక్కువ కస్టమర్ అనుకుంటా. $24. మేడం మొత్తం కొనేసిందిగా. సారీ సార్, ఇప్పుడే తెప్పిస్తాగండి. వెయిట్ ఏ మినిట్. ఓకే, ఇవి ఒక తీసుకుందాం. అండ్ ఇవి బాక్సులు అనుకుంటా. బాక్సులు కూడా 8. ఈ స్ప్రేలు కూడా తెప్పించేద్దాం. మొత్తం 300 అయినాయి. మళ్ళీ అటు ఇటు తిరిగి మనం $100 అయితే వచ్చేసినాం. ఏంది ఇంకా రాలే? ఓకే వచ్చింది ఒకటి. ఎస్, ఫస్ట్ వాటర్ ప్యాకెట్ పెట్టేద్దాం తొందర. అసలే ఉండరు బయటనే. ఓకే, అది నిండిపోయింది. ఇంకోటిది. సార్ ఉన్నాయి సార్, రండి సార్ రండి. మిగతావి కూడా వచ్చేసినాయి. ఇవి ఇవేవో
కొంచెం జాగ్రత్త పెట్టాలి గైస్. మనం ప్రైస్ పెట్టక ముందుకి వీళ్ళు లాగెత్తారు. ఈసారి వెళ్ళనివ్వండి, ఇంకోసారి వస్తాడు. స్పీడ్గా పెట్టేద్దాం. దీనికి ప్రైస్ 3.50 పెడదాం. త్వరగా అంకుల్ లేపెత్తాడు. ఓకే చాలు. ఇవి కూడా కింద దాంట్లో పెట్టేద్దాం. ఓకే ఇక్కడ ఇది చెత్త డబ్బా ఇంత దూరం ఎందుకు పెట్టిండు? ఓకే హోల్డ్ టు పికప్. నైస్. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం. ఆఫీస్లో సారీ ఆఫీస్ కూడా కాదు, షాపు. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇది డబ్బా లేదా? సారీ మన దగ్గర ప్లేస్ అయితే ఖాళీ లేదు, ఇక్కడ పెట్టేద్దాం. సార్ వచ్చేసా. లైన్ బాగానే పెద్ద ఉంది. ఓకే $20. చీట్ చేసిన. ముందు తీసుకున్నది మీరు, నన్ను అనకండి. ఏంది గైస్ వీళ్ళు చీట్ చేశాను అంటారు. నేను ప్రైజ్ పెట్టక ముందు తీసుకున్నది ఆడు, వాళ్ళు నన్ను అంటాడు. ఇట్లా చిల్లర ఇవ్వాలి సార్. స్ప్రేలు బాగానే ఉంటావు వత్తుళ్ళు అందరూ. ఇదేంది 0.59 అంటాను. ఎక్కడనో తేడా కొట్టేసింది గైస్. రౌండ్ ఇట్లా 0 పెట్టలేనట్టున్నా మనం. ఏంది టచ్ సరిగ్గా పనిచేయట్లేదు గైస్. ఓకే నైస్. $6 6 పైసా 12.97. సార్ ఏం తలకాయ కొట్టుకుంటాను. సార్ ఇది మందుల షాప్స్ కాదు, ఇది పోకెమాన్ కార్డ్ షాప్. పక్కన ఉండి కట్టుంది మెడికల్ షాప్. అక్కడికి వెళ్ళి తలనొప్పి టాబ్లెట్ తీసుకోండి. ఇది క్రిస్మస్ ఈవెంట్ గైస్, అందుకే అందరు టోపీలు వేసుకొని వచ్చిళ్ళు. సారీ 32.97. ఒక్క నిమిషం, నేను ప్రైస్ ఎక్కడ పెట్టిన? ఇక్కడ దీని ప్రైస్ చూడండి 12.97 అని పెట్టేసిన. సారీ, దట్స్ మై మిస్టేక్. ఇవి కూడా లోపల పెట్టేద్దాం. ఇవి ఒక్క 9 పెడదాం. సార్ లాగెత్తంతా. సార్ లేపేసిండు అద్దంటే. సార్ మళ్ళీ నన్ను చీటింగ్ చేసినావంటే మీకు ఫైన్ తాగండి. రా చూడండి, అగో చీట్ అంట. యాంది షీటు $10 తీసేసుకుంటా నీ దగ్గరికి వెళ్ళి. సార్ దగ్గరికి $10 ఫైన్ తీసుకుందాం అనుకుంటే నేనే $10 ఇచ్చేసిన. సారీ. ఓకే సాయంత్రం అవుతుంది, 2:15 అవుతుంది గైస్. మేడం వాటర్, అయ్యో కార్డ్స్ అయిపోయినాయా మొత్తం? మేడం లేపేసింది. మేడం సారీ 50.28. అయ్యో ఒకటే ఉందా పాపం. ఆగండి మేడం తెచ్చిస్తా. అండ్ కింద ఉన్నాయి కదా, ఎందుకు చూసుకోలే. 23. ఓకే సార్ కొంచెం చిల్లర ఇవ్వచ్చు కదా, ఇంత కష్టంగా ఉంది చూడండి. ఓకే వెంటనే షాప్ మూసి పడేసి ఒక్క అంకుల్ వచ్చిండు, తీసుకొనివ్వండి. ఇవి ఒక 2 స్టాకులు తెప్పిద్దాం. 800 ఉన్నాయి, తగ్గినాయి అనుకోండి. అయ్యో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది గైస్. ఫాస్ట్గా అన్ని డెలివరీ పెట్టేద్దాం. అండ్ స్ప్రేలు కూడా, స్ప్రేలు మనం level 3 అప్పుడే. నైస్ గైస్. కార్డులు డైస్ ఏంది ఇంత ఘనంగా ఉన్నాయి, చాలా కాస్ట్గా ఉన్నాయి. ఇవి పెట్టినా నేను లేదు, సారీ ఇవి ఒక 2. షిట్ ఆల్రెడీ పెట్టినా, మళ్ళీ పెట్టేసిన. సారీ చూసుకోలే. అయితే ఈసారి మొత్తం కార్డ్స్తో నింపేద్దా గేసి ర్యాక్ మొత్తం కార్డ్సే. ప్లస్ 50 XP పెరుగుతుంది గైస్. ఇలా కూడా పెరుగుద్దా? నాకైతే తెలీదు.
వేసేయి, చెత్త బుట్టలు వేసేయి. వాళ్ళ అత్తలు కానీ ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు చూసి వెళ్ళిపోయారు. ఎందుకంటే క్లోజ్ చేసిన కదా ఆఫీస్ని. ఓకే, మొత్తం ర్యాక్ మొత్తం ఇవే కార్డ్స్తో పెట్టేస్తా. చూడండి, ఇక సేల్ ఉంటాయి. ఓకే, ప్యాకేజ్ డెలివరీ అయింది. ఓహో, ప్యాకేజ్ డెలివరీ అయినందుకు మనకు పైసలు వస్తున్నాయా? ఓకే, ఆగండి సార్ వెళ్ళిపోకండి. ఓపెన్ చేసిన ఇదేంటి? రివార్డ్ ఈస్ నాట్ రెడీ. ఓకే, వామ్మో చాలానే డబ్బాలు వచ్చినాయి గేస్ అనుకోకుండా. అంటే ఇట్లా కాడి తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం. అయ్యో సారీ మేడం, మీ మీద వాళ్ళేగా, దాని మీద పెట్టలేదు. ఇదేంటి? ఓకే ఉండనివ్వండి. ఏంటి మేడం, 3 తీసుకెళ్తే ఎట్లా? ఈ ట్రాక్టర్ వాడు ఒకడు మళ్ళీ వచ్చిండు. ఎందుకు గేసి ఎప్పుడు రికార్డ్ చేసినా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఓకే, రండి ఉన్న మొత్తం స్టాక్ మొత్తం మీరే వెళ్ళిపోయండి. ఏంటి మేడం ఇంత 6 తీసుకుంటే ఎలా? మొత్తం ఒక ర్యాక్ మొత్తం, అంటే ఒక రో మొత్తం లేపేయాలి. అండ్ గ్యాస్ ఇంకా మనం ఒక్క కార్డు కూడా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ నైట్ అయిపోనివ్వండి, షాప్ క్లోజ్ చేసి అప్పుడు ఓపెన్ చేద్దాం. చూద్దాం, ఒక్కటన్నా ఇవాళ రేర్ కార్డ్ ఒకటి సాధించాలి గేస్. ఇంకా 6 ఇంకా 4 అవుతుంది మేడం. త్వరగా రండి. 2 ఏంటి మేడం, 2 చాలా చీప్ అవి. ఓకే, ఇదేంటి ఇప్పుడే లైట్ లేసి? బాబ్బా ఏముంది గేస్ గ్రాఫిక్స్, కానీ చెట్ల గ్రాఫిక్స్ అంత బాగాలేదు. టెక్స్చర్స్ లో గేస్, కానీ పర్లేదు బాగానే చేసిండు గేమ్ అయితే. ఆర్టీజీ కార్డ్స్ ఏముంది గేస్ పోకేమాన్. పాప ఓకే వచ్చేసిండు ఇక్కడ. ఓకే వచ్చింది అన్నాడు. ఏంది 2 పట్టుకోతులు అందరు అనుకొని వచ్చిల్లా ఏంది? సార్ కూడా 2 3. మేడం మీరు చూడడానికి రిచ్గా ఉన్నారు, తీస్తే 10-20 ఇవ్వాలి. ఒకటి తీసుకుంది. సార్ ఏంది ఇంత మెల్ల నడుస్తాను? ఇవాళ తీస్తాడా? 3 4 ఏంటి సార్ ఇది? 16 ఇట్లా రౌండ్ వేసుకుంటే ఈజీ ఉంటుంది మనకు కూడా. అండ్ ఇది ఇది కూడా మనదేనా? పైనకి వెళ్ళొచ్చా? అబ్బు, 2nd ఫ్లోర్ కమ్మింగ్ సూన్. అది వచ్చేలో నేను గేమ్ బంద్ చేస్తాను అనుకోండి. అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు. సారు ఒకటి ఏంది గేసి ఇవాళ బేరాలు మరి ఇంత తక్కువ వేస్తులేంది? మేడం బాగానే తీసింది. మేడం ఒక 10 తీసిల్లా? 5 సార్ మీరు 3 ఏంటి కేసులు ఇంత తక్కువ తీస్తుళ్ళు? మేడం వంగి తీస్తుళ్ళు ఎందుకు మేడం? పైన ఉన్నాయి కదా. ఏంది అందరు కార్డులే తెస్తాళ్ళు, పైసలు వాళ్ళ దగ్గర? $500కి దగ్గరలో ఉన్నాం. ఇంకా మనం 500 రూపీస్ అనుకుందాం మన భాషలో. అవి చాలా ఎక్కువ ఉంటాయి అనుకోండి. అబ్బా మేడం 12 రూపాయలు అయితే 50 రూపాయలు ఇచ్చింది మేడం. సూపర్ మేడం మీరు. చేంజ్ లేకుండా ఇవ్వాలి, వేరే ఉంటుంది, టైం సేవ్ అయింది. సార్ ఒక్కటంట, దానికి ఇంకా కార్డు 4 రూపాయలు లేకుండా ఎందుకు మీరు? సార్ త్వరగా రండి. ఒక్క బేరం కూడా మంచి లేదు. 7 అయిపోయింది అప్పటికి. ఒక్కటన్నా కాస్ట్లీ బేరం దొరుకుద్దా? ఇదేందుకురా? ఓకే, ఇంకా బాగానే ఉంది స్టాక్ అయితే, ఇప్పుడు కొనక్కర్లేదు. ఇంకా చాలా ఉన్నాయి, 3 డబ్బాలు ఉన్నాయి మన దగ్గర. ఇట్లా ఉండాలి, చేంజ్తో ఇవ్వాలి. ఇంకెంతమంది వస్తువులు? ఒక్క మేడం వచ్చింది, అటు నుండో మేడం వస్తుంది, ఇటు నుండో మేడం.
ఇద్దరేందా సేమ్ ఉన్నారు, అక్క చెల్లెళ్ళ అయి ఉండొచ్చు. మేడం అటు వెళ్ళిపోయింది, ఇటు వస్తుంది అనుకుంటే. ఇటే వచ్చింది 34. మేడం ఒక్కటి తీసుకున్నారు. ఏంది చేసిళ్ళు, 2-3 తిత్తాళ్ళు. $550 మన దగ్గర అయితే ఇప్పుడు. ఇందాక నేను అనేసరికి అందరు పైసలు ఇస్తాళ్ళు. 8 అవుతుంది గైస్, ఇంకా 1 అవర్లో ఆఫీస్ అయితే మూసేద్దాం. అంతే, అందరు పైసలే తీసుకొస్తాను ఇప్పుడు. మేడం కింద ఉన్న ర్యాక్ మొత్తం లేపేయండి. కిందదన్నా అంటే పైన తీస్తుంది. ఏదో ఒకటి ఖాళీ ఎత్తే నేను వేరే స్టాక్ అయితే పెడతా. ఈ ఒకటే స్టాక్ అయితే ఎవరు చక్కగా ఉండలేరు. ఓకే, మేడం కింది తీస్తుంది. మేడం మొత్తం ఖాళీ చేసి పడేయండి అంతే. అది ఇప్పుడు ఇవి కూడా అవేనా, సారీ, స్ప్రేలు పెడతా. సెట్ ప్రైస్ ఓకే $13 ఇప్పుడు. నైస్ సార్, అల్లయ్య తీయండి, పక్కన ఉన్న డబ్బాలే తీయకూడదు. మేడం బాగానే తీసింది. Level 4. నైస్ నైస్ నైస్. ఓకే, డే అయితే అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు చేంజ్ చేస్తారు కానీ 4 కార్డులు తీసేసి 4 ఏంది మొత్తం తీసేద్దాం. హ్యాండ్ ఇస్ ఫుల్లా. ఏంది చెయ్యి బాగా ఊపుతాను మనోడు, ఆతృతగా ఉన్నట్టుందా. ఓకే, ఇంకా ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కట్ $23. అరే అన్నీ న్యూ అనేరా, నాకు తెలుసురా. ఓకే, $5 అంట గైస్, $5 పర్లేదు. మనకు వచ్చిన ఫస్ట్ రేట్ కార్డ్ అనుకోవచ్చు. అంతేనా, ఒక కార్డులో 5 వస్తాయి గైస్. ఓకే, స్పీడ్గా ఓపెన్ చేద్దాం. $7 అబో, 0.80 గాయస్. $80 పాపా. $80 రేర్ కార్డ్ అయితే వచ్చింది ఫస్టే. ఏంది ఇది, కొంచెం మంచి రేడ్ కార్డ్ 100స్లలో రావాలి. 15 అబ్బా, 0 పాయింట్ ఎంత ఉన్నా నా దృష్టిలో 0నే. మీరేంది మళ్ళీ అవి లెక్క పెడతలే అనుకుంటారు. అరే నేను స్టార్ట్ చేసిందే ఇప్పుడు, అన్నీ న్యూ అని నాకు తెలుసు కదరా, మళ్ళీ న్యూ అని ఇస్తాడేంది వీడు. మళ్ళీ 0.02 ఏంది మరి ఇంత తక్కువ వస్తున్నాయి. అరే ఒకటి 100లో ఒక్కటి వస్తే వేరే ఉంటుంది. 4 అంట. ఇది ఎందుకు గైస్ ఇట్లా మెరుస్తుంది అంటే డీప్ రెయిన్బో కలర్లో. 0.04 ఏంది ఇది. నెక్స్ట్ ఇంకా అయిపోయినాయి, 2 ఉన్నాయి ప్యాకెట్లు అయితే. 2 అంటే షాపులు ఉండే మొత్తం అనేవి అనుకోండి, కానీ నా చేతిలో ఇప్పుడైతే ఇవే ఓపెన్ చేస్తా. మళ్ళీ ఎపిసోడ్ ఎండింగ్లో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏంది ఇది, ఒక్కటి కూడా మంచి రాలే. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 0.000 ప్యాకెట్ మొత్తం 0లే. సో ఇంకా ఆగండి కొంచెం. ఇది ఎందుకు వచ్చినా కొంచెం సెట్ చేసుకుందాం అన్నిటినీ. ప్లేస్ ఆగండి ఫస్ట్ ఇవి ఇందులో పెట్టేద్దాం. ఇందులో కొన్ని. ఓకే నైస్. ఇక్కడ ఉన్న ఈ బాటిల్ కూడా పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇంకేం కావాలి మనకి, ఏమన్నా కొనేటివి ఉన్నాయా? డబ్బాలు ఇట్లా కొందాం గైస్. ఇవి డబ్బాలు ఒక 200 కొందాం. నైస్. అండ్ ఇక $544తోని ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసేసాం. ఓకే, రెంట్ ప్లస్ హైర్డ్ వర్కర్స్. అరే నేను వర్కర్ని హైర్ చేసుకోలే కదరా. ఓకే, ఓన్లీ రెంట్ మాత్రమే కట్ అయినట్టుంది. టోటల్ స్పెండింగ్ 1100, టోటల్ రెవెన్యూస్ 1400.
అందులో రెంట్ $25 పోయింది. బ్యాలెన్స్ మన దగ్గర $519 ఉంటాయంట. ఓకే లేండి గైస్. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది. మన సర్క్ కూడా వచ్చేసింది, కానీ ఇవి ఇప్పుడు ఎక్కడ పెట్టలేము ఎందుకంటే మన ర్యాక్ ఖాళీగా ఉందా. అండ్ ఇంకో ర్యాక్ కొందామా, వచ్చిందా మన లెవెల్కి చూద్దాం. వెయిట్ ఏ మినిట్. ఫర్నిచర్ బిగ్ షెల్ఫ్ అబ్బో $300 గైస్, దాదాపు 400 అనుకోండి. అండ్ ఇది వర్క్ బెంచ్ అంటే స్టీల్ వర్క్స్. ప్లే టేబుల్ కూడా తీసుకోవాలి మన గేమ్స్ పెట్టడానికి. ఓకే అక్కడ కస్టమర్స్ అయితే వచ్చేసిళ్ళు. అండ్ అంతలో మనం ఈ ప్లే టేబుల్ కొందామా ఇది కొందామా అని చెప్తున్నా. సరే షెల్ఫ్ అయితే ఇప్పుడు అవసరం కాబట్టి షెల్ఫ్ తీసుకుందాం. కొంచెం వీళ్ళందరికి అమ్మేస్తే ప్రాఫిట్ బాగానే వస్తుంది. తాత స్ప్రేలు బాగానే పట్టుకోతున్నావు, పార్టీ ఉన్నట్టుంది ఇంట్లో. మేడం మీరు కూడా. మేడం ఒకటే స్ప్రే. ఓ షెట్ సారీ, డైరెక్ట్ $10 ఇచ్చేస్తున్నా. సార్ సూపర్ సార్ మీరు. అండ్ స్ప్రేలు బాగా తీసుకెళ్తుండే ఎందుకు అందరూ. అదిగోండి మేడం ఒకటి వేసింది లోపల. మేడం ఓకే $3. స్ప్రే అయిపోయింది. సారీ మేడం ఎత్తేసింది పాప. అంకుల్ చెప్తాడు, అంకులో తెప్పి తాగండి. ఒకటే దొరికింది, ఒకటి సరిపోదా గైస్. నాకు దొరకలే నాకు లేదంటాను. ఈ డబ్బాలు పెట్టేద్దాం. రే సెన్సిటివిటీ అయింది సడన్గా పెరిగిపోయింది. అండ్ నేనైతే సౌండ్ తగ్గించిన గైస్. ఓకే బయట మన ర్యాక్ వచ్చేసింది. అంతకన్నా ముందు ఈ డబ్బాలు కొన్ని లోపల పెట్టేసి ఖాళీ లేదా. ఓకే అండ్ ఈ డబ్బా కొంచెం ఇటు దిక్కు పెడదాం, ఎందుకంటే ర్యాక్ తీసుకొచ్చి పెట్టాలి కదా. ఒక్క నిమిషం సెన్సిటివిటీ కొంచెం తగ్గిద్దాం. ఓకే ఇప్పుడు కొంచెం అరే స్క్రీన్ రెజల్యూషన్ పెంచితే చాలు, బాగా వెరైటీ ఉంది. ఓకే ఇటు మూలకి పెడదాం. మూలకి ఎగ్జాక్ట్ ప్లేస్ వేస్ట్ చేయకూడదు. లెట్స్ గో. వచ్చేసా. వామో ఇంతమంది వచ్చేసిళ్ళు. దెబ్బకి రిచ్ అయిపోతాం మనం. ఇవాళ ఫస్ట్ డేనే $1000 కొట్టేయాలి. యాంది అంకుల్ మీరు మొత్తం డబ్బాలు వేసుకోవతాలు. వేరే అవన్నీ ఉన్నాయి కదా, అంటే కార్డులు బాగానే ఉన్నాయి అనుకోండి. కార్డులు ఏమున్నాయి, ఇంకేం లేవు కార్డ్స్ తప్ప. స్ప్రేలు కూడా అయిపోయినాయి, ఆర్డర్ చేయాలి. ఓకే $60, 60.08 అంటే దేనికో కొంచెం పెట్టింది గైస్. చేంజ్లో పెట్టిన ఒకదానికి తీసుకెళ్ళి రౌండ్ చేసేద్దాం దాన్ని. చూడండి డబ్బాలు ఎట్లా పట్టుకోతారు ఒక్కొక్కరు. 66.12. నైస్ గైస్, సూపర్ గైస్. 34.04. మేడం ఏంది గట్లా తలకాయ కొట్టుకుంటాను. వెళ్ళిపోండి. ఇవి మొత్తం తీసుకొని వెళ్ళిపోండి. ఇప్పుడే వెళ్ళిపోండి. ఓకే 24. అబ్బో సరుకు కుప్పలు ఉంది. అంటే సరుకు అంటే అన్నీ కాదు, కార్డ్సే బాగున్నాయి. ఇది డబ్బాలు కూడా లేపేసి అందరూ. డబ్బాల మీద బాగానే వస్తున్నట్టున్నాయి గైస్ మనకి. సారీ వెయిట్ మినిట్. కొన్ని డబ్బాలు $950, బట్ 1000 అయ్యేలాగా లేదు. ఇవి ఒక 2 డబ్బాలు. అండ్ స్ప్రేలు కూడా డబ్బాలు చాలండి. ఇంకేం చేద్దాం గైస్, 1000కి వెళ్ళేలాగే కొనాల్సి వచ్చింది. చూడండి మరి మొత్తం కార్డ్స్ తప్ప ఏం లేకుండా పోయింది. అండ్ ఇందులో ఉన్నాయి మొత్తం మనం లేపేద్దాం. నేనేం చేస్తలేను, ఎవరికి కనబడకుండా మూలకెళ్ళి ఇటుదికైతే చూస్తారు. ఓకే ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఒక్కటి రేర్ కార్డ్ 0 0 0 0. ఏంది చేసేది 4 ఇట్లలో ఒక్కటన్నా 0, మళ్ళా ఒక్కటి.
ఒక్కటి కాదు, నాకు హండ్రెడ్స్లో కావాలి. ఏంది గైస్ అంత మంచి రావట్లేదు. $15 ఆల్రెడీ వచ్చినట్టు ఉంది మనకి. ఏంటి గైస్ ఇది ఒక్కటి కూడా సరిగ్గా రావట్లేదు. అరే మళ్ళా జీరోలు ఏంట్రా ఇడు పుగ్గ వేస్ట్. ఓ ఓ సారీ చాలామంది అయిపోయారు సార్. త్వరగా చేంజ్ లేకుండా ఇవ్వచ్చు కదా సార్, బాగా మంది ఉన్నారు వెనకాల. చేంజ్ కావాలి నాకు. వీడు చూడండి ఇంకా చేంజ్ అడిగితే డైరెక్ట్ పెద్ద చేంజ్ ఇచ్చిండు మేడం. అరే అంకులు అయిపోయింది దాదాపు. షీట్ $3 కొట్టేసా. 96 ఎందుకు సార్ మీకు? $4 దానికి $100 ఇచ్చిండి గైస్. ఏం చేయమంటారు? వెళ్ళిపోండి. ఓ సారీ. ఓ షిట్. ఇది నాకు నోట్స్ లెక్క పోతుంది, అంటే పైసలు లెక్క పోతుంది. 2 4లు కొడితే 8 వస్తుంది అనుకొని అట్లా కొడుతున్నా. షీట్ అయిపోయారు లాస్ట్గా వచ్చేసిళ్ళు. ఎందుకు సార్ మీరు చేంజ్ తెచ్చుకోవచ్చు కదా. ఇగో సార్ చూడండి మంచి చేంజ్ ఇచ్చిపోయిండు, అట్లా ఉండాలి. $20. బా అయిపోయారు. ఓకే. ఓ వెనకాల చూడండి గైస్. అబ్బబ్బబ్బా ఏం కొన్నారు. ఆగండి ఇవి కూడా తీసుకొచ్చి ఆడ పెట్టేస్తే ప్లేస్. ఓకే అయిపోయింది. ఇది కూడా అవేనా? ఓ ఇదేంటి ఇవి బాక్స్లా. తీసుకోండి. ఓ అప్పుడే మళ్ళీ నైట్ అయిపోతుందా? ఎందుకే చాలా స్పీడ్గా అయిపోయింది ఇవాళ. మొత్తం బిజినెస్ మహిమా. ఓకే ప్లీజ్. ఓ సారీ 1 minute. తీసి ఇక్కడ పెడదాం ఇవి. సార్ అందరు ఎలాగో పొడుగ్గానే ఉన్నారు కాబట్టి అందరికి సరిపోతాయి, ఎందుకంటే ఇవన్నీ ఒకటే పెట్టామని. ఇక్కడ మొత్తం అవే ఆయన పెట్టిన నిమిషంలోనే కథం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు ఎన్ని డబ్బాలు వేసుకొస్తారో. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఒక్కొక్క డబ్బాలు. అరే వెళ్ళిపోండి డబ్బాలు స్టార్ట్. అరే అంటే ఎవరో ఒకళ్ళు బాగానే కొన్నారు మేడం. కార్డులు తప్ప అన్నీ కొన్నారు. చూడండి గేసి ఎట్లా కొంటున్నారు. కార్డులు స్ప్రేలు బాగా కొంటున్నారు వీళ్ళు. చేంజ్ కూడా ఇచ్చేసి 39. బాబా కార్డులు అబ్బోబో మేడం సూపర్ అన్నీ ఉన్నది. $104.12. బాబా 1000 రీచ్ అయిపోయాం గైస్ మనం ఫస్ట్ డే అంటే డేనే. ఫస్ట్ డే అయితే సూపర్ కలెక్షన్. ఈ 18.96. ఓకే నైస్. మేడం డబ్బాలు అసలు డబ్బాలలో ఏముంటుంది గేస్ నాకు అర్థం కాదు. అవి ఏం డబ్బాలు ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా? అద్దులేండి, అవి అసలే చాలా కాస్ట్ ఉన్నాయి, మంచి లాభాలు కూడా ఇస్తుంది. ఇప్పుడు వద్దు, కొంచెం ఫ్యూచర్లో నెక్స్ట్ ఎపిసోడ్లోకి ఇట్లా చూద్దాం ఏముంటాయి అందులో. ఓకే మేడం మీరే లాస్ట్. ఇంకొకటి ఉన్నాడు బయట చూడండి. వా ఏముంది గైస్ గ్రాఫిక్స్ బాబా. ఓకే వచ్చేసిన మేడం. బయట వెదర్ చూడడానికి వెళ్ళినా కూల్గానే ఉంది, స్వెటర్ వేసుకోవచ్చు కదా. అసలే బక్కపాను. కార్లు అయితే అయిపోయినాయి అండ్ మనం లెవెల్ 5 కూడా వెళ్ళిపోయినాం. అండ్ మేనేజ్ ఏంటిది? ఓకే లైసెన్సా. ఒక్కొక్క కొత్తవి అయితే వచ్చేసినాయి. -500 వచ్చినాయి ఇప్పుడు. ఓకే వెయిట్ చేద్దాం వచ్చేలోగా. కొత్త కార్డ్స్ అయితే రాబోతున్నాయి, వెయిట్ చేయండి. అక్కడ కార్డ్స్ కూడా అయిపోయినాయి. నార్మల్లీ బ్లూ కార్డ్స్ కూడా కొందాం కొన్ని, అంటే వాటర్ కార్డ్స్.
ఓకే మేడం, బాగానే ఉన్నది మేడం. 99 నైస్. మళ్ళీ 1000 ఇంకా రాలేదండి. లెఫ్ట్ సైడ్లో టైం కూడా చూపించలేదండి. హలో ఎక్స్క్యూజ్ మీ. గ్రాఫిక్స్ పాప చించేసిండు గైస్ గ్రాఫిక్స్ని. ఇది ఎందుకు వేసి రాలే? రిక్వైర్డ్ స్టోరేజ్ లెవెల్ ఏంది? బాక్స్ హ్యాజ్ అరైవ్డ్. ఏది రాలే? ఎపిక్ కార్డ్ బాక్స్ అంట. యాడ్ చూడలేం మనం. ఒరే ఖాళీ అయిపోయిందారా? అయితే ఉండండి, ఆఫీస్ క్లోజ్ చేద్దాం. ఇవి ఎందుకు ఇంకా రాలే? నైస్. డే సమ్మరీ. అబ్బా లాస్ట్ కస్టమర్ అయిపోయింది. ఏంది గైస్ రాలే? ఓ అంటే ఇప్పుడు బుగ్గనా పైసలు? అంటే మనం పర్చేస్ అవి అన్లాక్ చేసినాం. మనం అన్లాక్ చేయడానికి మనకు అంత కావాలి. అంటే ఇప్పుడు కొనలే మనం. నైస్ రా. ఇవి రెడ్డి కొత్త బాగా కొన్నాం. అండ్ వీటి డబ్బాలు కూడా అప్పుడు 300. అండ్ నార్మలీ ఇదేంది కలెక్షన్ బాక్స్ అంటే ఏమో ఒకటైతే కొన్ని పెడదాం. అండ్ ఇంకా నార్మల్వి ఒక 2 బాక్సులు. అబ్బా 700. నైస్ రా. ఓకే వచ్చేలోగా ఇంకేం లేవు మనం ఓపెన్ చేద్దామన్నా కూడా. ఓకే ఇంకా డే అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే -25. మార్నింగ్ అయిపోయింది. గ్రాఫిక్స్ ఎంత చెప్పినా తక్కువ. ఇవేమన్నా కొనొచ్చా మనం? ఇవి ఏంటి అసలు? ఏంది మొత్తం మసక పెట్టిండు. నా కళ్ళే అట్లా ఉన్నాయా లేదంటే ఇటు అట్లా పెట్టిండా? ఏమన్నా దీన్ని తంత గిట్ల ఏమైనా వెళ్తాయా? డిస్కా రాట్లో అయింది. ఓకే ప్యాకేజ్ డెలివర్డ్. 2 ఒకేసారి వచ్చినాయి. సార్ మీరు ఇప్పుడే రాకండి. ఇవి మొత్తం ఇవే పెట్టేద్దాం గేస్. ఇటు సైడ్ మొత్తం ఎట్లయినా మనం 2 బాక్స్ కొన్నాం. ఒక్కొక్కటి 32 ఫిల్ అవుతాయి. 32 అంటే 4 ఉన్నాయి. 4 ఫిల్ అయిపోతాయి. మొత్తం రో మొత్తం అవే ఉంటాయి. ఓకే ఇంకొక డబ్బా. ఇవి పెట్టేలోగా ఇంకొక డబ్బా కూడా డెలివరీ అయ్యేటట్టుంది. ఇంకా 6 సెకండ్స్, 5 సెకండ్స్, 3, 2, 1 లెట్స్ గో. ఇంకొకటి కూడా వచ్చేసింది. ఓకే 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 ఎందుకే ట్రాక్టర్ వాళ్ళు ఇవాళనే కన్స్ట్రక్షన్ చేస్తారు నాకు అర్థం కాదు. పాప ఏముంది గైస్ ఎర్రై. ఇటు కూడా వీటి ప్రైస్ పెట్టాలి. ఇంకా ఫస్ట్ వీటి ప్రైజు ఎంత ఉంది? ఆగండి సారీ ఆగండి. ఇట్లా చూడొచ్చా వీటి ప్రైస్? ఏంటి ఇవి? ఇవి ఈవెంట్ కార్డ్ ప్యాక్స్. అంటే ఇవి కొత్త ఈవెంటా? అంటే ఇది క్రిస్మస్ ఈవెంట్ కదా గైస్, అందుకే దానికి సంబంధించినవి. సరే అండి. దీని కాస్ట్ $2. మార్కెట్ ప్రైస్ $4. మార్కెట్ ప్రైస్ మనం 6 పెడదాం. అబ్బో 5 సరే 5 పెట్టేద్దాం. $5. ఓకే కొంచెం $2.94 ప్రాఫిట్ అయితే వస్తుంది మనకి. అండ్ వీటిది కూడా పెట్టేద్దాం. సెట్ ప్రైస్ ఇది $22 మార్కెట్ ప్రైస్ అంట. అయితే మనం 30 పెడదాం అనుకున్నా గైస్. సరే $29 రాదా? ఓకే 28 పెట్టేద్దాం. డాలర్స్ కుప్పలు దీన్ని ఉంటే చూడండి గైస్. ప్రాఫిట్ $11. బాబా ఓ ఇంకా చాలానే ఉన్నాయి డబ్బాలు. ఫిల్ చేసి మొత్తం ఒకేసారి అమ్మేద్దాం, వేరే ఉంటుంది ఇక. అండ్ మన దగ్గర $300 మాత్రమే ఉన్నాయి. వితిన్ కొంతమందితోనే దెబ్బకి మనం 2000 వెళ్ళిపోవాలి గైస్. $2000కి వెళ్ళిపోవాలి. ఓకే దాని కిందిదేమో ఏముంటాయో గైస్ చూడలే. అది ఇంకేం ఆర్డర్ చేసిన గైస్? బ్లూ కలర్ వాటి డబ్బాలు అయితే ఆర్డర్ చేయలే నేను. ఏమో అవి ఏంటియో చూడాలి. ఇవి 4 రోలు, ఇవి 4 రోలు, అవి 2 రోలు. ఎందుకు వేసి ఇది ఎన్నిసార్లు చూపిస్తుంది? ఇది ఏంటిది? ఓహో
ఇదేదో కొత్తది బాక్స్ అన్నారు కదా. ఓకే 8 వచ్చినాయా. వీటి వల్ల ఏం తీసుకోవచ్చా? వీటిని తీసుకురావట్లేదు. మా కాస్ట్ $24 అయితే మార్కెట్ ప్రైస్ $28. మనం దాన్ని $35 కింద చేసేసుకుందాం. రౌండ్ ఫిగర్. మన దగ్గర ఇదేంది ఆర్టీజీ కార్డ్స్, ఇవి ఆర్టీజీ కార్డ్స్. ఇక్కడ ఎట్లుంటే ప్రైజులు చూస్తే ఒక్కొక్కరికి షాక్ అయిపోతారు ఒక్కొక్కరు. అండ్ ఇవి కొత్త కార్డ్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ మనమే ఓపెన్ చేద్దాం. మొత్తం చేతి ఫుల్ నిండా. వాళ్ళని చూస్తే మళ్ళీ దొంగ అనుకుంటారు. ఇటు మూలకు ఓపెన్ చేద్దాం. నైస్. ఓకే వాళ్ళు లేరు. ఇదేంటి లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా ఓపెన్ చేద్దాం. ప్లీజ్ ఫస్ట్ రేర్ కార్డ్ $7. పర్లేదు, ఫస్ట్ బాగానే వచ్చింది. అన్నీ న్యూనే నాకు తెలుసు. $2 0 0 0 0 0. ఎందుకు చేసి డబ్బా మొత్తం వేస్ట్, అంటే ఈ ప్యాకెట్ వేస్ట్. 0 0 0. అరే ఎందుకు వేసి ఇది ఫస్ట్ ప్యాకెట్లోనే వచ్చినాయి. అంటే ఫస్ట్ ప్యాకెట్లో ఒకటి $7, ఇంకో $2. అప్పటి నుంచి ఒక్కటి కూడా కనీసం $1 కూడా రాలే. అబ్బా $5. ఇవి ఏం చేసుకుంటారా? మినిమం హండ్రెడ్స్లో కావాలి నాకు. థౌజండ్స్లో ఉంటాయో లేవో నాకు తెలీదు. మీరైతే చెప్పండి గైస్, థౌజండ్స్లో ఉంటాయా కార్డ్స్? $6 సారా. దీనికన్నా పెద్దది ఫస్టే వచ్చింది నాకు. ఇంక $6 ఇప్పుడు అయితే నాకేం లాభం గేస్. అండ్ అక్కడ మంది బాగానే అయి ఉంటారు, క్యూ అట్టుంటారు. $5 అంతేనా? ఇంకొక 2 ప్యాకెట్లు ఉన్నాయి. ప్లీజ్ ఇందులోనైనా ఒక్క రేర్ కార్డ్, ఒక్క కాస్ట్లీ కార్డ్. అరే ఇంకా లాస్ట్ ప్యాకెట్ రా, ఇంకా నేను ఓపెన్ చేయను, నా వల్ల కాదు. ఇదేమో ఒకసారి దీని మీద క్లిక్ చేసుకుంటా. ఇంత కష్టపడి ఓపెన్ చేస్తుంటే ఇది అసలే ప్యాకెట్ వాడే కూడా గట్టి ప్యాకెట్ చేసిండు, అంటే గట్టి అతకబెట్టిండు. అమ్మ ఇంతమంది ఉన్నారు. ఏంది ఫస్ట్ బుక్ 35. బాబా చెప్పాలి గైస్, వితిన్ మినిట్స్లో వచ్చేస్తారు అందరూ. దెబ్బకి 1000. ఈ దెబ్బతో మనం $500 దాటిపోతాం. చూడండి, అదిగోండి $500 దాటేసాం. నైస్ 550 దాదాపు. ఓకే $600. అబ్బా ఈసారి బాగానే ఉన్నాడు బుక్కులు. ఆ బుక్కుల వల్ల ఏం లాభం తెలియదు. 750 అయిపోయింది. $800. 56. ఈ దెబ్బతో 900కి వెళ్ళిపోతాం. 928. లాస్ట్ అండ్ ఫైనల్. అబ్బా మీరు ఇంకొంచెం తెస్తే అయిపోవు కదా మేడం. $991. విత్ ఇన్ ఇది ఏంది డబ్బాలు అయిపోయినాయి, ఇది కింద ఇవి స్ప్రేలు కూడా అయిపోయినాయి, బుక్కులు అయిపోయినాయి, కార్డులు ఏంది ఎవరు కొంటలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా కొన్నారా దీన్ని? ఇవి నేను తీసినాయి ఇందులోకి వెళ్ళి. ఇందులో 21, 31. ఏంది రెడ్ కార్డ్స్? ఇప్పుడు వచ్చింది ఒకటి కస్టమర్. సార్ కొత్త కార్డులు పెట్టినాయి కదా, తీసుకోవచ్చు కదా సార్. 3 అవే తీసుకున్నాడు. 3 ఏం సరిపోతాయి సార్? మేడం అసలు ఒక్కటే చీప్ మేడం, మీరు చీప్ గైస్. ఇది సీక్రెట్. అట్లా వాళ్ళ చీప్ అన్నాం అనుకో, నెక్స్ట్ టైం కుప్పలు పట్టుకోతారు. అందుకే చీప్ అంటున్నా మేడం. మీరు కూడా చీప్గా చీప్. $1100. నైస్. ఇంకా కస్టమర్స్ వస్తున్నారు. అంతలోగా ఏమన్నా తీసుకుందాం. రెడ్ బాక్సులు, బ్లూ బాక్సులు తీసుకుందాం గైస్. బాక్సులు ఎంత తీసినా సరిపోతానే లేవు గైస్. ఒక 16. ఇవ్వక 16. దాదాపు $500 పెట్టి కొన్నా. 16.
71 అంట. నైస్. $30. ఎంత స్పీడ్గా చూడండి. ఇప్పుడే అవన్నీ సామాన్లు కొన్నాం, మళ్ళీ మనకు వచ్చేస్తున్నాయి. అంటే ఇద్దరు కస్టమర్స్ వల్ల నాకు తెలిసి $900కి వెళ్ళిపోతా. 900కి వెళ్ళేటట్లేను, 800 అనుకోండి. సార్ ఎందుకు కొనే ఉన్నాడు. అరే నేను రెడ్ అంటే అందరు రెడ్ తీసుకుంటా లేదు రారే, కొన్ని అవి కూడా తీసుకుంటారు రే. అవి అన్నీ తీసుకోవాలి. ఎందుకు? ఓకే, ఎగ్జాక్ట్ $800. ఓకే, మన ప్యాకేజెస్ అయితే వచ్చేసాయి. ఇవి ఓన్లీ వాటరే వచ్చినాయా ఇందులో? మరి వాడికి సరిపోగా ప్లేస్. ఏం కదలేండి, అవి వచ్చేలాగా ఇవి అమ్ముడు పోతాయి అన్నీ. ఓకే, పైన 4 ఏం చూసి లగేజ్. ఇవి మొత్తం రెడ్, అందులో పైన కింద బాక్సులు, మధ్యలో బ్లూ కార్డ్స్. సూపర్. $15. 85. ఓ సారీ. $78.12. అంటే అది పైసలు మనకత్తే వాళ్ళకి కొడదాం అగేసి. నాకు అర్థం కాదు. ఏదో కార్డు ఇస్తారు కదా, కార్డులో ఏమవుతుంది అసలు? పైసలు అంటే వాళ్ళు మనకి నోట్ ఇస్తే మనం చేంజ్ ఇస్తాం గిట్లా. ఏంది 85 ఎందుకుంది? 88. దేనికంత చిల్లర పెట్టినాం మనం? చిల్లరగా లెక్క చిల్లర ఎందుకుంది నాకు అర్థం కాదు. 5, 4, 22.4. 22.4 ఎందుకురా నాకు? ఓకే, ఆల్రెడీ ఒకటి షెల్ఫ్ అయితే కంప్లీటెడ్. ఇంకొక దాంట్లో ఇది ఒక్కటి సార్ తీసుకోండి కదా సార్. కింద అది నైస్. అది కూడా తీసుకొచ్చి లోపడతాం. ఇది కూడా అదే కావచ్చు. వెయిట్ మినిట్. ఫిగ్యూర్ అండ్ లిటిల్ క్యాట్. నాకెందుకు గేస్ క్యాటు? ఇది ఎడ పెడదాం? ఈడుండు నువ్వు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇందులో పెట్టేద్దాం. మేడం ఆ 3 తీసుకునేటట్లేరు. ఓకే, ఫస్ట్ హయ్యెస్ట్ కస్టమర్. సూపర్. ఆ తాతయ్యని అట్లా చూస్తాను, గిన్నె కొన్నాడు అనుకుంటావా? నువ్వెన్ని కొన్నావు నేను కూడా చూస్తుందా? నేను కూడా చెయ్యి అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు గేస్? ఆ మేడం ఏమో బాగా తీసుకుంటే ఇట్లా గడ్డను రాకుండా చూస్తాడు. మరి సార్ ఎన్ని కొన్నాడు? ఒక్కటి. ఇట్లా కుప్పలు కొనాలి గేస్. అవి చూసిలా దాదాపు $1,200 వచ్చేసాయి మనకి. 1,200 అయిపోయింది. ఇంకేమో మేడం కార్డులే, డబ్బాలు. ఆ డబ్బాలలో ఏముంటాయి గేస్? ఏమన్నా డబ్బాలలో రేట్ కార్డ్స్ ఉంటాయి? ఏమన్నా డైరెక్ట్ కార్డ్స్ ఉంటాయా? వద్దులేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఓపెన్ చేద్దాం. మీరు ఏమన్నా కామెంట్స్ చెప్తే వాటి ప్రకారం ఓపెన్ చేస్తా. కార్డులు చూసి డబ్బాలు చూసి ఎట్లా ఉన్నారో. అయిపోయినాయి డబ్బాలు, ఇంకేమున్నాయి? 1,500. నేను ఇక కొనాను గైస్. అవన్నీ సెల్ఫ్ మొత్తం ఖాళీ అయిపోయేదాకా కొనా. సూపర్ మేడం మీరు. నైస్. చేంజ్ కూడా ఇచ్చింది అన్నా. నువ్వు సూపర్ అన్నా. చేంజ్ సూపర్ అన్నా నువ్వు కూడా. అంకుల్ కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు కదా. ఈ తాత మళ్ళీ వచ్చిండు. ఇందాక అన్నందుకు ఇప్పుడు కొంచెం ఎక్కువనే తీసిండు. అయినా నాకు సరిపోదు తాత. నెక్స్ట్ టైము వేలల్లో తీసుకో సరుకులు. వేలల్లో సరుకులు తీసుకో. ఓకే ఓకే అన్నాడు. శుద్ధంగా వేసి గుర్తుపెట్టుకోండి తాత గురించి. ఏంది మొక్క కోపంగా పెడతాను? $5 తీసుకుంటా, నీకేమైనా అవసరమా? అయినా 4 క్రెడిట్ అయింది. బట్టతల తాత భలే తీసినావు. ఓకే, $2,000కి అయితే రీచ్ అయిపోతున్నాం. నైస్. దిస్ ఈజ్ బిజినెస్. మేడం ఇంకొన్ని తీసుకుంటే అయిపో కదా. నా 2,000 కస్టమర్ మీరే అయ్యేటోళ్ళు. మొక్క మీదకి ఎత్తాళ్ళు. ఓకే అన్నా నువ్వే అన్నా. అది దాదా మొత్తం వేసి కావాలండి నీకు డిస్కౌంట్ ఇస్తా.
డిస్కౌంట్ ఇస్తా. నీ టోపీ ఎంత కొన్నావు అంతకి ఇస్తా నేను. గైస్ దెబ్బకి $2000 వెళ్ళిపోతున్నా ఫస్ట్ ఎపిసోడ్లోనే. అన్న 2 అయిందన్నా, మరి చీప్గా 2 తీసుకున్నా ఏందన్నా. అంకుల్ కూడా 2 అనుకుంటా. 3 4 5 5 తాత కాదు, సారీ అంకుల్ సూపర్ అంకుల్. నైస్ మేడం, మీరే మేడం, రిచ్ మేడం మీరు రిచ్, ఫుల్ తీసుకురావాలి. ఓకే, అవి కొన్ని తెస్తుంది మేడం. నైస్, కుప్పలు పట్టింది. ఏయ్ మేడం మెయ్. దెబ్బకి మనం రీచ్ అయిపోతున్నాం. ఫైనలీ 2000, ఎగ్జాక్ట్ 2000 guys. మేడం సూపర్ ఆర్టీజీ కార్డ్స్ 2000 రీచ్ ఇన్ సింగిల్ ఎపిసోడ్. ఎస్, చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఈ రోజుని. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంది అందరు మేడంలే అత్తలు. మళ్ళీ ఇంకో మేడం ఇంకా చాలు మేడం, నేను ఎపిసోడ్ని మూసేస్తా అనుకుంటానా. ఇంకా ఆఫీస్ ఇంకొక మేడం వచ్చిందిగా. సరే, ఇంకా మీరే లాస్ట్. ఓకే, 3 తీసింది. ఎందుకు మేడం 3? ఏం చేసుకుంటావు మేడం 3? నాకే 10 ఓపెన్ చేసినా నాకు ఎక్కువ రేర్ కార్డులే రాలే. ఆగండి గేసి, ఇంకొక హ్యాండ్ఫుల్. ఇవి 4 ఓపెన్ చేస్తా, తర్వాత అవి 4 ఓపెన్ చేస్తా. చూద్దాం ఇక. ఇది చూసేసి ఎపిసోడ్ అయితే ఆఫ్ చేసి పడేద్దాం. $6. అరే ఎందుకురా, 100స్లో లేకపోయినా కనీసం 10 సెంట్. అబ్బా, $94. నైస్. ఒక్క రెడ్ కార్డ్. ఆయన $100 చేస్తే బాగుండు, కొంచెం 100స్లో వచ్చినాయని ఫీల్ అయ్యాడు. స్కిప్ కొట్టినా, సారీ. $96. 96. ఇంకా ఏమన్నా ఏంది గైస్ ఇది? $5. అరే 0కి ఎందుకురా మెరుతాను? టూయింగ్ అనుకుంటా. ఇవి కూడా ఒక 4. $4. $2. అరే 0 ఎందుకు వేసేది ఒక్కొక్క $. సో ఇంకా డైరెక్ట్ రప్ప ఓపెన్ చేసుడే. రప్ప. నో, ఇంకొకటి. నో సరిపోదు. వేస్ట్ గైస్. సో చూసారు కదా, ఇది మన వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. చెప్పండి మన వీడియో ఎలా ఉందో. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో 5000 అయితే రీచ్ అవుదాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.